ప్రముఖ పాత్రికేయులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్, విజయవాడ రాజకీయాలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే రాజకీయ రాజధానిగా విజయవాడ ఉన్నది అనేది వాస్తవం. అక్కడ పార్లమెంట్ సభ్యులు పలు వివాదాలకి గురి అవుతున్నారు. కేశినేని చిన్ని గారి మీద ఇటీవల గత పార్లమెంట్ సభ్యులు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం విజయవాడకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న అదే పార్టీకి చెందిన కేశినేని నాని గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా కూడా మలగొల్లాలు పడతా ఉన్నారు. ఎలా సమర్థించాలి కేశినేని నాని గారి ఒక విమర్శన, ఆయన ఒక విజ్ఞప్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ ద్వారా తెలపడం జరిగింది. అయితే దీనికి ప్రియాంబుల్గా కేశినేని చిన్ని గారు మరొక వివాదంలో నారా లోకేష్ గారికి ఆ గౌరీ శంకర్ని పరిచయం చేయటము అనేది మొదటిసారి కలిసింది కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గౌరీ శంకర్ అనే ఆయన కల్పించింది కూడా కేశినేని చిన్ని గారితో ఆ చిత్రాలు అవి కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసినాయి. అప్పుడేదో సర్దుకున్నారు. అసలు ఏంటి సార్ ఈ వివాదం? ఇది తెలుగుదేశం పార్టీని ఒక రకంగా నారా లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతుందంటారా? అంటే ఒకటండి, తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ళు దాటిపోయింది. కానీ వసంతాలు పూర్తి చేసుకుని 43 వసంతాలు పూర్తి చేసుకుని 44. కానీ ఎప్పుడు ఎదుర్కొని కొన్ని విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటాను ప్రస్తుతం. మరి ఎక్కడ లోపం ఉందో అర్థం కావట్లేదు. మీరు వరా రవీంద్రారెడ్డి, ఆయన యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని, బ్రాహ్మణి, వీళ్ళందరినీ దూషించిన చాలా ఘోరంగా దూషించిన వ్యక్తి. నిత్యం అతను ఆ మీటింగ్లోకి వచ్చి కూర్చుంటాం, తర్వాత ఇది సమయాన్ని వెచ్చించటం, సోషల్ మీడియాలో వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా బయటపెట్టి తిరుగుబాటులాగా వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని సరి చేసుకుంటాం. అలాగే మీరు ఇందాక చెప్పారు గౌరీ శంకర్, అతన్ని కేశినేని చిన్ని గారు తీసుకొచ్చి పరిచయం చేయటం. అలాగే ఇప్పుడు సునీల్ కుమార్, ఇప్పుడు అతను ఎన్ని అరాచకాలు చేశాడో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అందరికీ తెలిసిందే. ఆ సునీల్ కుమార్కి ప్రజెంట్ ఒక ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేకి ఉన్న సంబంధాలు, వాళ్ళకి సంబంధించే ఇప్పుడు అతను ఎవరు తులసి బాబు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళిన విధానం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది తెలుగుదేశంలో ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితిలాగా ఇవాళ కనపడుతుంది. ఇవాళ అట్లాగే కేశినేని చిన్ని గారికి చూస్తే ఆయనకి రాజకేశ్ రెడ్డికి మధ్యలో ఇది వ్యాపార సంబంధాలు, ఇదన్నీ ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ ఇట్లా ఉంది అని అనుకునే పరిస్థితుల్లో మీరు ఏది జరిగినా సరే ముందు సోషల్ మీడియా స్పందిస్తుంది. ఇప్పుడు నిన్న మీకు ఒకటే ఉదాహరణ, నిన్న ఆయన మన ఎడిషనల్ ఏజీఎం ఉన్నాడు, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుధాకర్ రెడ్డి, ఆయన అసిస్టెంట్గా ఉండి ఆయనతో పాటు ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు ఉన్న అతన్ని జీపీ కింద పెట్టారు. ఇది ఏపీ ఎస్పీటీసీఎల్కో దేనికో అతన్ని అపాయింట్ చేశారు. చేసిన తర్వాత సోషల్ మీడియా రియాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు తీశారు. ఏం జరిగింది అసలు, ఎవరు దీనికి కారణం అని ఇప్పుడు తీశారు. అంటే ఏం జరుగుతుంది అసలు, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ఇన్ని ఒకటి జరిగితే పోనీ పొరపాటు అనుకోవచ్చు, ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే వైసీపీ కోవట్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అయిపోయారా, ఎన్నికలకు ముందే ఎంటర్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి కదా, అది తెలుగుదేశం పార్టీకే వస్తుంది. ఇది అసలు ఈ ఆపరేషన్ కోవర్ట్ ఆపరేషన్ ఏంటి అనేది ఇప్పుడు మొన్న అక్కడే ఉంది మన సింహాచలంలో ఆ గోడ దాదాపు 25 మీటర్లు 20 మీటర్లు గోడ కడితే పిల్లలు లేకుండా పునాది లేకుండా కట్టాడంటే ఏమనుకోవాలి, అది పడిపోయిన తర్వాత పెద్ద గొడవ అయింది. అది ఆ ప్రభుత్వం మీద అపవాదు పడింది. దానికి కారకుడు ఎవరైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది ఆ పర్యాటక శాఖలో ఉన్న ఒక వ్యక్తి ఆ ఇంజనీరే దీనికి కూడా కారణం అంటున్నాడు.
ఏదో ఇవాళ వచ్చింది పేపర్లో రమణ ఎవరో అతని పేరు ఈ రమణ ఏదో సస్పెండ్ చేశారు. ముందెందుకు తెలియట్లా? మామూలు కార్యకర్తకు కూడా తెలిసిన విషయాలు ఎవరితో ఉన్నారు, ఏ ప్రభుత్వంతో ఉన్నారు, ఏ ప్రభుత్వంతో అంటగాగారు, వాళ్ళ దాంట్లో ఏంటనేది కార్యకర్తలకు తెలుస్తుంది, కింద స్థాయి నాయకులకు తెలుస్తుంది. మరి అధిష్టానానికి ఎందుకు తెలవట్లేదు, పెద్ద నాయకులకు ఎందుకు తెలవట్లా? ఈ లోపం ఎక్కడుంది? రౌతు బట్టి అదే ఇప్పుడు అక్కడ చాలా తీవ్రమైన ఇప్పుడు చిన్నవి జరుగుతున్నాయి. రేపు పొద్దున ఏదైనా పెద్ద సంఘటన జరిగింది అనుకోండి, తప్పకుండా ఇది ఉపద్రవాన్ని ఇప్పుడు ఈ ట్రయల్ ఏమో ఇదంతా ఈ ట్రయల్ తర్వాత పెద్ద ఉపద్రవం జరిగింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితిలోకి వెళ్తే మరి ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది, అయోమయంగా ఉంది. అలాగే దాని మూలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నిర్వేదం గురవుతున్నారు వాళ్ళు. ఇది వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కార్యకర్తలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని నిరంతరం సపోర్ట్ చేసే సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా సమర్థించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అది ఎట్లా అనేది దానికి అందుపడతలా, ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అందుపడతలా. మరి మామూలుగా మీకు పోలీస్ వ్యవస్థలో మీకు ఏది ఇంటెలిజెన్స్ ఉంటుంది, మరి పార్టీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. పార్టీ నుంచి ఏం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఏమొస్తుంది? ఇప్పుడు మీకు ఒకటేనండి, దానికి ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి వరుసనే? ఇప్పుడు ఇన్ని నెలల్లో ఇన్ని సంఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు తిరుపతిలో అట్లాగే జరిగిందా? తిరుపతిలో ఇది అది కూడా అనవసరమే కదా, తొక్కిసలాట. ఆ పరిస్థితి క్రియేట్ అయింది అక్కడ, నియంత్రించవచ్చు. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇది దీని మూలం జరుగుతుందని వాళ్ళ పేపర్లో ఏదో వచ్చింది. హైదరాబాద్లో సమావేశం అవుతున్నారు, మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు అని. మరి ఎవరిలో అటెండ్ అవుతున్నారు మీకు తెలియదా? తెలుసుకోలేరు. వాళ్ళు ఫోన్లు పడేసి వెళ్ళారు, లేకపోతే ఫోన్లు లేకుండా వాళ్ళ కార్లు ఎక్కించుకెళ్తున్నారని పేపర్లో వస్తుంది. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఎవరి కారు ఎక్కించుకెళ్ళినా ఎవరెక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి లేదే, తెలుస్తుంది, వస్తుంది కదా. మరి ఆ ఫీడ్బ్యాక్ ఏది? అక్కడ ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోలేకపోతే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.